Welcome to LTX classes. Let's kickstart today's editorial vocabulary. So before that, bank and SSC courses పైన మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళకి మనం అందిస్తున్న బ్యాంకింగ్ అండ్ SSC కోర్సెస్ పైన మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మన బ్యాంక్ అండ్ SSC కోర్సెస్ ఆఫ్లైన్లో కూడా లాంచ్ చేస్తున్నాము ఫ్రమ్ ఫస్ట్ మే నుంచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా రావచ్చు. వీళ్ళకి కూడా సీనియర్ ఆస్పిరెంట్స్కి ఒకసారి ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి 50% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బ్యాంక్ ఇన్ఫినిటీ 10,000కి, SSC ఇన్ఫినిటీ బ్యాంక్ అండ్ SSC కాంబో మీకు 12,500కి వచ్చేస్తుంది. బిగినర్స్కి సేమ్ ఫీజు ఉంటుంది. ఆన్లైన్ క్లాసెస్ మీకు కంప్లీట్గా ఫ్రీగా అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్ మాత్రమే ఇంప్రూవ్ చేసుకోవాలి, మిగిలినవన్నీ వచ్చు అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అయ్యి 999 రూపీస్తో మీ ఇంగ్లీష్ భవితవ్యాన్ని మీరు మార్చుకోవచ్చు. సో ఈరోజు మనం కవర్ చేసేవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో లెట్స్ మూవ్ ఆన్. ఫస్ట్ వర్డ్ ఆఫ్ ద డే రిసరెక్ట్. రిసరెక్ట్ అనే పదానికి మీనింగ్ ఏంటి? టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ దాన్ని డీ ఎక్స్టెన్షన్ అంటాం. ఒకప్పుడు చనిపోయిన దాన్ని, ఒకప్పుడు అంతరించిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని భూమి మీదకి తీసుకురావడం, రిసరెక్ట్ చేయడం. టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్ ఆర్ ఎగ్జిస్టెన్స్. సినోనిమ్స్ రిజువనేట్, రీఎనర్జైజ్, టు మేక్ సంథింగ్ మోర్ లైవ్లీ. అలాగే జువెనైల్ అంటే ఏంటమ్మా? యంగ్ యూత్. జువెనైల్ అంటాం, జువెనైల్ క్రైమ్ అంటాం కదా, తక్కువ అడల్ట్ కాని వాళ్ళు అనే మీనింగ్ వస్తుంది. సో రిజువనేట్, జువ్ అంటే యంగ్ అనే మీనింగ్. టు మేక్ సమ్వన్ యంగ్ అగైన్, లైవ్లీ అగైన్, యాక్టివ్ అగైన్. రీవైటలైజ్, వైటాలిటీ అంటే ఎనర్జీ, లైఫ్, టు గివ్ న్యూ లైఫ్ ఆర్ ఎనర్జీ. రీఇన్విగోరేట్, విగర్ అన్నా కూడా ఎనర్జీ అనే మీనింగ్ వస్తుంది, స్ట్రెంగ్త్ అనే మీనింగ్ వస్తుంది. రీఇన్విగోరేట్ అంటే టు గివ్ న్యూ స్ట్రెంగ్త్ ఆర్ వైటాలిటీ. టు గివ్ న్యూ స్ట్రెంగ్త్ ఆర్ వైటాలిటీ అనేది దాని యొక్క మీనింగ్. సో దీని యాంటోనిమ్స్ ఏం చెప్పొచ్చు మనం? ఒబ్లీటరేట్. ఒబ్లీటరేట్ అంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం. రిసరెక్ట్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్. ఒబ్లీటరేట్ అంటే మొత్తం నాశనం చేసేయడం. ఎక్స్టింగ్విష్ అంటే అంతరించేలా చేయడం, కంప్లీట్గా టు పుట్ అన్ ఎండ్ టు సంథింగ్, మొత్తం ఆర్పేయడం, నాశనం చేసేయడం. ఎనిహిలేట్ అన్న సేమ్ మీనింగ్, టు డెస్ట్రాయ్ ఆర్ ఎలిమినేట్ కంప్లీట్లీ. ద టీమ్ వర్క్ టు రిసరెక్ట్ ద ఎక్స్టింక్ట్ స్పీసీస్ యూజింగ్ కటింగ్ ఎడ్జ్ జెనెటిక్ మెథడ్స్. లేటెస్ట్ జెనెటిక్ మెథడ్స్ని ఉపయోగించి ఈ ఎక్స్టింక్ట్ అంతరించిపోయిన ఈ స్పీసీస్ని రిసరెక్ట్ చేయడానికి టీం పనిచేస్తోంది అని అర్థం. రిసరెక్ట్ అంటే తిరిగి తీసుకురావడానికి. క్రెడిబుల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్రెడిబుల్? క్రెడిబుల్ అంటే బిలీవబుల్, ట్రస్ట్ వర్ది, నమ్మదగిన అనే మీనింగ్ వస్తుంది. విశ్వసనీయత కలిగిన అనే మీనింగ్ వస్తుంది. సో సినోనిమ్స్ కన్విన్సింగ్, ఏబుల్ టు మేక్ అదర్స్ బిలీవ్ ఆర్ యాక్సెప్ట్ సంథింగ్. ఇట్స్ ఎ కన్విన్సింగ్ థింగ్ అంటే ఎస్, నమ్మగలిగేలా ఉంది, కన్విన్స్ అయ్యేలాగే ఉంది అని అర్థం. ట్రస్ట్ వర్ది, రిలయబుల్ అండ్ డిజర్వింగ్ ఆఫ్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ వర్ది. ట్రస్ట్ అంటే ఏంటి? నమ్మకం. వర్ది అంటే ఎస్, వీళ్ళని నమ్మొచ్చు అనే ఫీలింగ్ మనకు కలిగించేలా. ఇది ట్రస్ట్ వర్ది అంటే వీళ్ళని నమ్మొచ్చురా, ఓకే వీళ్ళని నమ్మొచ్చు అని అర్థం. నమ్మే అర్హత వాళ్ళకు ఉంది, మన నమ్మకాన్ని వాళ్ళ మీద పెట్టే అర్హత వాళ్ళకు ఉంది అని. అథెంటిక్ అంటే జెన్యూన్, రియల్ అనే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ స్పూరియస్. స్పూరియస్ అంటే ఫేక్, ఫాల్స్, నాట్ జెన్యూన్ అని అర్థం. అన్సబ్స్టాన్షియేటెడ్ అంటే ఎవిడెన్స్ లేకుండా, అంటే ఏదో మాట్లాడేస్తున్నావు కానీ దానికి సబ్స్టాన్షియేషన్ లేదు, ఎవిడెన్స్ అనేది లేదు. మీరు ఏదైతే అంటున్నారో దానికి ఎవిడెన్స్ లేదు, సబ్స్టాన్షియేషన్ లేదు, దాన్ని అన్సబ్స్టాన్షియేటెడ్ అంటాం. అన్ఫౌండెడ్, వితౌట్ ఫౌండేషన్ ఆర్ బేసిస్, ఎటువంటి బేసిస్ లేకుండా ఉండేదాన్ని అన్ఫౌండెడ్ అంటాం. హిజ్ ఆర్గ్యుమెంట్స్ వర్ క్రెడిబుల్. అతని ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయి? క్రెడిబుల్. సపోర్టెడ్ బై వెల్త్ ఆఫ్ ఎవిడెన్స్. వెల్త్ ఆఫ్ అంటే లాట్ ఆఫ్ ఎవిడెన్స్ ఆయన ఆర్గ్యుమెంట్స్ని సపోర్ట్ చేస్తున్నాయి. సో ఆయన ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా నమ్మదగినట్టుగానే ఉన్నాయి అని అర్థం. ఎన్క్రోచ్మెంట్. ఎన్క్రోచ్మెంట్ అంటే ఏంటమ్మా? గ్రాడ్యువల్ ఆర్ అన్వెల్కమ్ ఇంట్రూజన్ అంటే ఆక్రమణ. వేరే వాళ్ళ స్పేస్లోకి గ్రాడ్యువల్గా, మనల్ని ఆహ్వానించలేదు, మనల్ని అక్కడ రమ్మని చెప్పట్లేదు, అయినా సరే మన స్పేస్ కాని దాంట్లోకి మనం వెళ్ళిపోతున్నాం, ఆక్రమణ చేస్తున్నాము అనే దాన్ని మనం ఎన్క్రోచ్మెంట్ అంటాం. సిమిలర్ వర్డ్స్ ఇంట్రూజన్, ఎంటరింగ్ ఎ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్ వితౌట్ పర్మిషన్, పర్మిషన్ లేకుండా ఒక సిచ్యువేషన్లోకి, ఒక స్పేస్లోకి ఎంటర్ అవ్వడం. ట్రెస్పాస్, ద యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ సమ్వన్ ఎల్సెస్ ప్రాపర్టీ వితౌట్ కన్సెంట్, అనుమతి లేకుండా వేరే వాళ్ళ ప్రాపర్టీలోకి వెళ్ళడం. మీకు చాలా చోట్ల దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సేట్ చమన్లాల్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాస్తారు. అంటే ఎవరైనా సరే ఇక్కడ బలవంతంగా ఆక్రమించుకోవాలని చూసినా, ఎంటర్ అయినా వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తాము, లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని అర్థం. ఇన్వేజన్, అన్ అగ్రెసివ్ ఎంట్రీ ఇంటూ ఏ స్పేస్ ఆర్ టెరిటరీ.
ఓకే, వేరే వాళ్ళ టెరిటరీలోకి స్పేస్లోకి అగ్రెసివ్గా ఎంటర్ అవ్వడాన్ని ఇన్వేజన్ అంటాం. యాంటనిమ్స్ ఏంటి? రిట్రీట్. రిట్రీట్ అంటే వెనక్కి తగ్గడం, ద యాక్షన్ ఆఫ్ మూవింగ్ బ్యాక్ ఆర్ విత్డ్రాయింగ్. రిసెషన్ అన్నా కూడా ద ప్రాసెస్ ఆఫ్ గోయింగ్ బ్యాక్. రిసెస్ అంటే గో బ్యాక్. ఓకే, రిసెషన్ విత్డ్రా చేసుకోవడం. అబాండన్మెంట్ అంటే గివింగ్ అప్, విడిచిపెట్టేయడం. ఎన్క్రోచ్ అంటే ఆక్రమించేయడం, వేరే వాళ్ళ స్పేస్లోకి వెళ్ళిపోవడం. అబాండన్ అంటే వదిలేయడం. రిసెషన్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం. రిట్రీట్ అంటే వెనక్కి వెళ్ళిపోవడం. ది ఎన్క్రోచ్మెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ ఇంటూ వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్స్ ఈజ్ ఎ గ్రోయింగ్ కన్సర్న్. వైల్డ్ లైఫ్ హ్యాబిటాట్, వైల్డ్ లైఫ్ బతికే ప్రాంతం, నివాసిత ప్రాంతంలోకి అర్బన్ ఏరియాస్ ఎన్క్రోచ్ అయిపోతున్నాయి, ఆక్రమణ జరుగుతుంది. అదొక గ్రోయింగ్ కన్సర్న్. వాటి వల్ల వాళ్ళు జీవులు నష్టపోతాయి అని అర్థం. ఫ్రక్టిఫై ఈజ్ అ వర్బ్ విచ్ మీన్స్ టు బ్రింగ్ ఫోర్త్ ప్రొడక్టివ్ ఆర్ పాజిటివ్ రిజల్ట్స్. ప్రొడక్టివ్ లేదా పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడాన్ని ఫ్రక్టిఫై అంటాం. అంటే ఫలప్రదం అయ్యేలాగా చేయడం తెలుగులో. బేర్ ఫ్రూట్, ఎస్, టు ప్రొడ్యూస్ బెనిఫిషియల్ రిజల్ట్స్. ఈల్డ్ అంటే టు ప్రొడ్యూస్ ఆర్ జనరేట్, దిగుబడిని ఇవ్వడం. మెచ్యూర్, టు డెవలప్ టు ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్నెస్. మెచ్యూర్ అయిందంటే కంప్లీట్ అయ్యింది, ఎఫెక్టివ్ అయ్యింది అని అర్థం. యాంటనిమ్స్ ఏంటి? ఫాల్టర్. ఫాల్టర్ అంటే స్ట్రెంగ్త్, తడబడ్డం, స్ట్రెంగ్త్ని కోల్పోవడం, మొమెంటం కోల్పోవడం. స్టాగ్నేట్, ఎక్కడున్నామో అక్కడే ఆగిపోవడం, డెవలప్మెంట్ లేకుండా, ప్రోగ్రెస్ లేకుండా. డిటెరియేట్ అంటే ఇంకా క్షీణించిపోవడం. ఓకే, బికమ్ వర్స్, డిక్లైన్ ఇన్ క్వాలిటీ అనే మీనింగ్ మనకి డిటెరియేట్కి వస్తుంది. ది ఎఫర్ట్స్ ఆఫ్ ద రీసెర్చ్ ఫర్మ్ ఫ్రక్టిఫైడ్. రీసెర్చ్ ఫర్మ్ యొక్క ఎఫర్ట్స్ ఫ్రక్టిఫై అయ్యాయి, ఫ్రూట్ఫుల్ అయ్యాయి. లీడింగ్ టు ఎ బ్రేక్ త్రూ డిస్కవరీ. అది బ్రేక్ త్రూ డిస్కవరీకి దారితీసింది. ఫోరేజ్. ఫోరేజ్ అంటే టు సర్చ్ ఫర్ ఫుడ్. వైల్డ్ లైఫ్లో, అడవుల్లో, వాటిల్లో ఫుడ్ కోసం వెతకడాన్ని మనం ఫోరేజ్ చేయడం అంటాం. ఓకే, టు సర్చ్ ఫర్ ఫుడ్ అంటాం. సో సిమిలర్ వర్డ్స్ ఏంటి? స్కావెంజ్, హంట్, ప్రౌల్. టు సర్చ్ ఫర్ అండ్ కలెక్ట్ ఐటమ్స్ ఎస్పెషల్లీ ఫుడ్ ఫ్రమ్ డిస్కార్డెడ్ మెటీరియల్స్. చెత్త నుండి, చెదారం నుంచి ఫుడ్ని వెతుక్కోవడాన్ని మనం స్కావెంజింగ్ అంటాము. హంట్ అంటే ఒక ఫుడ్ కోసం వేటాడడం, పర్సూ చేయడం. ప్రౌల్ అంటే కూడా సీక్రెట్గా నీ యొక్క, ఇప్పుడు పుల్ ఉంటుంది, జింక కోసం సైలెంట్గా సీక్రెట్గా వెతుకుతూ ఉంటుంది, దాన్ని మనం ప్రౌలింగ్ అంటాం. యాంటనిమ్స్ ఏంటి? హోర్డ్ అంటే దాచిపెట్టడం, కలెక్ట్ చేసి దాచిపెట్టడం. కన్జర్వ్ అన్న దాచుకోవడం కేర్ఫుల్గా. గ్యాదర్ అంటే కలెక్ట్ చేసుకోవడం. ఓకే, ద వోల్స్ ఫోరేజ్డ్ ఫర్ ఫుడ్ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ సర్చింగ్ ఫర్ దర్ నెక్స్ట్ మీల్. ఫోరేజ్ అంటే ఫుడ్ కోసం వెతుకుతున్నాయి, వెతికాయి అని అర్థం. ఫుడ్ కోసం వెతకడాన్ని మనం ఫోరేజింగ్ అంటాం. సో ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే, త్రో ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. స్నానం చేసిన తర్వాత ఆ వాటర్ని మనం పడేయాలి. మీరు మొత్తం టబ్తో పడేశారనుకోండి, టబ్లో ఉన్న బేబీ కూడా పడిపోతుంది. దీని అర్థం ఏంటి? టు డిస్కార్డ్ సంథింగ్ వాల్యుబుల్ ఆర్ ఎసెన్షియల్ వైల్ ట్రైయింగ్ టు ఎలిమినేట్ వాట్ ఈజ్ అన్వాంటెడ్ ఆర్ అన్డిజైరబుల్. అంటే వేస్ట్ని పడేసే క్రమంలో ఉపయోగపడేది మంచిదాన్ని కూడా వేస్ట్ పడేయడం అనే మీనింగ్లో ఇది వస్తుందన్నమాట. అంటే బాత్ వాటర్ని పడే క్రమంలో బేబీని కూడా పడేస్తున్నారు అని. వెన్ క్లీనింగ్ హిజ్ రూమ్, రోహన్ యాక్సిడెంటలీ త్రూ అవే హిస్ హెడ్ ఫోన్స్. క్లీన్ చేసేటప్పుడు ట్రాష్తో పాటు తను యాక్సిడెంటల్గా తన హెడ్ ఫోన్స్ని కూడా పడేశాడు. ఏం చేశాడు తను? హీ త్రూ ద బేబీ అవుట్ విత్ ద బాత్ వాటర్. అర్థమైంది కదా? ఉపయోగపడేది ఉపయోగం లేని దాంతో పాటు పడేసేయడం. ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే, లుక్ ఇంటూ. లుక్ ఇంటూ అంటే టు ఇన్వెస్టిగేట్ ఆర్ ఎగ్జామిన్ సంథింగ్ కేర్ఫుల్. ఏదైనా విషయాన్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేయడాన్ని, ఇన్వెస్టిగేట్ చేయడాన్ని లుకింగ్ ఇంటూ అంటాం. ద కమిటీ వాజ్ ఫార్మ్ టు లుక్ ఇంటూ ద ఇర్రెగ్యులారిటీస్ ఇన్ యూనివర్సిటీ అపాయింట్మెంట్స్. యూనివర్సిటీ అపాయింట్మెంట్స్లో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయని చెప్పేసి మనకి ఏముంది? ఆరోపణ ఉంది. సో టు లుక్ ఇంటూ దట్ కమిటీని ఫామ్ చేశారు. ఓకే, దాంట్లోకి ఇన్వెస్టిగేట్ చేయడానికి కమిటీని ఫామ్ చేశారు. ఎర్రర్ స్పాటింగ్ ఎంసీక్యూ చూడండి. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ద ఎర్రర్. ద గవర్నర్స్ యాక్షన్ వాజ్ క్వశ్చన్డ్ బై ద కోర్ట్. ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. హూ హెల్డ్ ఇట్? హూ ఆర్. కోర్ట్ అనేది వస్తువు కదా, కోర్ట్ అనేది మనిషి కాదు. సో హూ అనే పదం వాడకూడదు. ఏం వాడాలి? విచ్. విచ్ హెల్డ్ ఇట్ వాజ్ ఆర్బిట్రరీ అండ్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్. కోర్ట్ అనేది మనిషి కాదు. మనుషులకైతే హూ వాడతాము, థింగ్స్ కానీ, వ్యవస్థలు కానీ, వేరే అన్నిటికీ, నాన్ హ్యూమన్స్కి మనం విచ్ వాడాలి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, విచ్ రావాలి ఇన్స్టెడ్ ఆఫ్ హూ. మరొకసారి ఇంగ్లీష్ కోసం చూస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ద్వారా మీ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. ఈ పీడిఎఫ్ మన LTX బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటుంది. ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేస్తే, ద టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఈజ్ డైర్ ఎఫర్ట్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ డైర్? DIRE. డైర్ అంటే సీరియస్ అని అర్థం. సీరియస్ ఎఫర్ట్స్,
చాలా ఎక్స్ట్రీమ్లీ సీరియస్ ఎఫర్ట్స్ అని అర్థం. ఓకే, అది ఏ కాంటెక్స్లో మాట్లాడుతున్నారంటే ది కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్ ఫర్ రిసరెక్టింగ్ డైర్ వోల్ఫ్ ఈజ్ నాట్ క్రెడిబుల్. ది కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్ ఫర్ రిసరెక్టింగ్ డైర్ వోల్ఫ్ ఈజ్ నాట్ క్రెడిబుల్. ఇది కొంచెం బయోటెక్నాలజీ బేస్డ్ ఆర్టికల్, వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. మీకు డీటెయిల్డ్గా కాన్సెప్ట్ అంతా నీట్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫుల్ అటెన్షన్ పే చేయండి. సో దాంట్లో ఉన్న ఇంగ్లీష్ని, దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ని, కాన్సెప్ట్ని అన్నిటిని కూడా దీని నుంచి మనం నేర్చుకుందాం. కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్. కన్జర్వేషన్ అంటే అర్థం ఏంటమ్మా? కాపాడటం, ప్రొటెక్ట్ చేయడం అనేది కన్జర్వేషన్. ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ అంటాం కదా. సో ప్రొటెక్ట్ చేసుకోవడం, కాపాడుకోవడం. ఫర్ రిసరెక్టింగ్ డైర్ వోల్ఫ్, ఇక్కడ డైర్ వోల్ఫ్ అని చెప్పేసి మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటారు. సో గేమ్ ఆఫ్ థ్రోన్స్లో డైర్ వోల్ఫ్స్ ఉంటాయి. ఇవి 10,000 15,000 సంవత్సరాల క్రితం నివసించి ఉండేవి. అంతకుముందు ఉండేవి 10,000 రఫ్లీ 10,000 ఇయర్స్ బ్యాక్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయాయి. అంతరించిపోయిన జీవులు ఈ డైర్ వోల్ఫ్స్. ఈ డైర్ వోల్ఫ్స్ని ఇప్పుడు రిసరెక్ట్ చేస్తాం. రిసరెక్ట్ అంటే టు బ్రింగ్ దమ్ బ్యాక్ టు లైఫ్. అంటే వాటిని మళ్ళీ అప్పుడైతే అవి ఎలా ఉండేవో అదే రకంగా వాటిని మళ్ళీ పుట్టించే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? అమెరికాలో ఉన్న ఒక బయోటెక్నాలజీ కంపెనీ పేరు కొలోసల్ బయోసైన్సెస్. సో కొలోసల్ బయోసైన్సెస్ అనే బయోటెక్నాలజీ కంపెనీ 10-15 వేల క్రితం మనకి నివసించి ఉండే, అప్పటికి బతికి ఉండే, అప్పుడు భూమి మీద తిరిగిన డైర్ వోల్ఫ్స్ అనే జీవుల్ని రిసరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. మేము ఆల్రెడీ రిసరెక్ట్ చేసేసామని కూడా వాళ్ళు అంటున్నారు. మీరు ఒకసారి డైర్ వోల్ఫ్ అని గూగుల్ సెర్చ్ చేయండి, మీకు ఇమేజెస్ వస్తాయి. 2 తెల్లని తోడేళ్ళ ఫోటోలు కనిపిస్తాయి. అవి ఒకప్పుడు అలా ఉండేవి, ఇప్పుడు వాటిని మళ్ళీ రిసరెక్ట్ చేసేసాము, సక్సెస్ అయ్యామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎప్పుడో బతికిన జీవుల్ని మళ్ళీ ఎక్స్టింక్ట్ అయిపోయిన జీవులు అంటే అంతరించిపోయిన జీవుల్ని డీఎక్స్టింక్షన్ అంటే మళ్ళీ వాటికి పునరుజ్జీవం కల్పించే ప్రయత్నం బయోటెక్నాలజీ కంపెనీస్ చేస్తున్నాయి. ఎందుకు చేయాలి? ఎప్పుడో అంతరించిపోయిన జీవుల్ని మళ్ళీ మీరు బతికించేలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? సమాజానికి ఏంటి ఉపయోగం? సొసైటీకి ఏంటి ఉపయోగం? లేకపోతే ఈరోజు ప్రపంచానికి ఏంటి ఉపయోగం? కరెక్టే, ఒకప్పుడు అవి నివసించేవి, ఇప్పుడు లేవు. వాటిని మళ్ళీ మీరు జీనోమ్ ఎడిటింగ్ అని వాటి యొక్క డిఎన్ఏ తీసుకోవడం, జీనోమ్ ఎడిటింగ్ తీసుకోవడం, బ్రీడింగ్ చేయడం, రకరకాల కార్యక్రమాలతో టెక్నాలజీని యూజ్ చేసి వాటిని రిసరెక్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటి? ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏమంటున్నారంటే కన్జర్వేషన్. మేము ఇదంతా చేస్తుంది ఎందుకంటే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కోసం వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారమ్మా? ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కోసం. ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసీస్ని మళ్ళీ భూమి మీదకి పుట్టిస్తే ఎన్వైరన్మెంట్ మనం కన్జర్వ్ చేయొచ్చా? ఎలా? క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయొచ్చా? ఎలా అనే క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో వాళ్ళ లాజిక్ ఏంటో మీకు ఫస్ట్ చెప్పేస్తాను, ఆ తర్వాత మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు ఈ కాంటెక్స్ట్ బ్రెయిన్లోకి వెళ్తే ఆర్టికల్ చదివేటప్పుడు మీకు నీట్గా అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు దెర్ ఇస్ అన్ యానిమల్ కాల్డ్ మమోత్. మమోత్ మీకు ఏనుగులాగే ఉంటుంది, కానీ ఏనుగు కన్నా పెద్దది. ఈరోజు మనం ఎలిఫెంట్స్ ఏవైతే చూస్తున్నామో వీటి యొక్క ప్రీడిసెసర్స్ లాగా ఒకప్పుడు ఉండేవి, ఇవి కూడా అంతరించిపోయాయి. ఓకే, ఇవి చాలా పెద్ద అనమాట, పెద్ద ఏనుగులు. ఇప్పుడున్న ఏనుగుల కంటే పెద్ద సైజులో ఉండేవి. వీటికి పెద్ద కొమ్ములు కూడా ఉండేవి. సో మమోత్ ఒకప్పుడు ఉండేది. ఈ మమోత్ ఎక్కడ ఉండేదంటే గ్రాస్ ల్యాండ్స్లో ఉండేది, గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టము, ఫారెస్ట్స్కి గ్రాస్ ల్యాండ్స్కి చిన్న డిఫరెన్స్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇది ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్. గ్రాస్ ల్యాండ్ వర్సెస్ ఫారెస్ట్. మమోత్స్ ఎక్కడ ఉండేవంటే గ్రాస్ ల్యాండ్స్లో ఉండేవి. సో గ్రాస్ ల్యాండ్లో మనకి ఎక్కువగా ఏముంటుంది? గ్రాస్ ఉంటుంది, దాని పేరులోనే ఉంది. గ్రాస్ ఎక్కువగా ఉంటుంది, చెట్లు తక్కువ ఉంటాయి, ట్రీస్ తక్కువ ఉంటాయి, గ్రాస్ ఎక్కువ ఉంటుంది గ్రాస్ ల్యాండ్లో. ఫారెస్ట్కి వెళ్ళేసరికి ట్రీస్, పొడుగ్గా ఉన్న ట్రీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, గ్రాస్ అనేది ఆబ్వియస్లీ చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మమోత్స్ అనేవి గ్రాస్ ల్యాండ్లో ఎక్కువగా ఉండేవి కదా. ఈ మమోత్స్ ఏం చేసేవి? ఈ గ్రాస్ ల్యాండ్లో కూడా చిన్న పొదలు, ష్రబ్స్ అంటాం కదా, చిన్న పొదలు, స్మాల్ ట్రీస్. గ్రాస్ ల్యాండ్ అంటే ఓన్లీ గ్రాసే ఉంటుందని కాదు, చిన్న ట్రీస్, ష్రబ్స్ కూడా ఉంటాయి.
అయితే ఈ మమోత్స్ కానీ బైసన్స్ కానీ కొంచెం లార్జ్ యానిమల్స్, లార్జ్ హెర్బివోర్స్, వెజిటేరియన్ యానిమల్స్, వెజ్ తినేవి, ఇన్ ద సెన్స్ ఆకులు పొదలు తినే హెర్బివోర్స్ ఇవి ఏం చేసామంటే ఈ ష్రబ్స్ని, ఈ స్మాల్ ట్రీస్ని తినేసేవి. స్మాల్ ట్రీస్ అంటే చాలా పొట్టి ట్రీస్, చిన్న చిన్నవి అనమాట, వాటిని ఇవి తినేసేవి, గ్రేజింగ్. సో తినేసేవి. దానివల్ల ఏమయ్యేది, ఈ ష్రబ్స్ స్మాల్ ట్రీస్ పెరిగేవి కాదు, అవి పెరిగేవి కాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మమోత్స్ ఏమైపోయాయి, అంతరించిపోయాయి, ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయాక ఏమైంది, ఈ ష్రబ్స్ స్మాల్ ట్రీస్ మెల్లగా ఏమైపోయామా, ప్రొలిఫరేట్ అయ్యాయి అంటే బాగా పెరిగిపోయాయి. సో వీటి యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఎందుకంటే వీటిని తిని, ఈ చిన్న చిన్న చెట్లని తినే జీవులు లేకపోవడం వల్ల అవి బాగా పెరిగిపోయి స్లోలీ ది ఆక్యుపైడ్ గ్రాస్ ల్యాండ్స్. అంటే గ్రాస్ అనేది తగ్గిపోయి ఈ ట్రీస్ అనేది పెరిగిపోయే పరిస్థితి వచ్చి గ్రాస్ ల్యాండ్స్ ఫారెస్ట్లుగా మారిపోయాయి. అంటే మీకు అర్థమవుతుంది, ఇక్కడ ఒక జీవి అంతరించిపోవడం వల్ల, అంటే ఒక కైండ్ ఆఫ్ స్పీసీస్ అంతరించిపోవడం వల్ల ఒక ఎకోసిస్టమ్ ఇంకొక ఎకోసిస్టమ్గా మారిపోతుంది. అయితే మీరు అడగొచ్చు, సార్ గ్రాస్ ల్యాండ్స్ ఫారెస్ట్లుగా మారితే మంచిదే కదా, దానివల్ల నష్టం ఏముంది, క్లైమేట్ చేంజ్ మీద మనం చేసే పోరాటంలో ఇది ప్లస్సే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఉంది, అదే అల్బిడో ఎఫెక్ట్. అల్బిడో ఎఫెక్ట్ అంటే హీట్ అబ్జార్ప్షన్. ఇట్ రిఫర్స్ టు హీట్ అబ్జార్ప్షన్ క్యాపబిలిటీ. ఇప్పుడు ఒక గ్రాస్ ల్యాండ్కి ఫారెస్ట్కి మీరు కంపేర్ చేస్తే ఈ రెండింట్లో గ్రాస్ అనేది రిఫ్లెక్ట్స్ మోర్ హీట్. ఇట్ రిఫ్లెక్ట్స్ మోర్ హీట్, whereas trees compared to grass లెస్ హీట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మీరు సన్లైట్ నుంచి వస్తున్న హీట్ ఉంటుందో, ఆ హీట్ మనకి కిందకు వస్తుందో, అది గ్రాస్ ల్యాండ్స్ పైన, ఫారెస్ట్ల పైన, రెండింటిపైన పడినప్పుడు గ్రాస్ ల్యాండ్స్ తక్కువ అబ్జార్బ్ చేసుకొని ఎక్కువ రిఫ్లెక్ట్ చేసేస్తాయి. ఎక్కువ రిఫ్లెక్ట్ చేసేయడం వల్ల ఆ హీట్ లేదా లైట్ అనేది అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో రిస్క్ లేదు. ట్రీస్ కంపేర్డ్ టు గ్రాస్ ల్యాండ్స్, ఐఎమ్ రిఫరింగ్ టు ట్రీస్ వర్సెస్ గ్రాస్ ల్యాండ్స్. గ్రాస్తో కంపేర్ చేస్తే ట్రీస్ మోర్ హీట్ని అబ్జార్బ్ చేస్తాయి, విచ్ మీన్స్ లెస్ హీట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ట్రీస్ అనేవి లెస్ హీట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి ఈ ఫారెస్ట్లో ఏముంటాయి, ట్రీస్ ఉంటాయి, వీటి వల్ల ఏమవుతుందంటే మోర్ హీట్ అనేది మన అట్మాస్ఫియర్లో ఉండిపోతుంది. మోర్ హీట్ ఎప్పుడైతే ఉండిపోతుందో దట్ లీడ్స్ టు వార్మింగ్. అంటే నేను అదేంటి సార్ ఫారెస్ట్లు మంచివే కాదని చెప్పట్లేదు, నేను ఫారెస్ట్కి గ్రాస్ ల్యాండ్కి కంపారిజన్ చెప్తున్నాను. ఐఎమ్ కంపేరింగ్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఫారెస్ట్స్. కంపేర్డ్ టు ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్ రిఫ్లెక్ట్ మోర్ హీట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి గ్రాస్ ల్యాండ్స్ అనేవి క్లైమేట్ చేంజ్ పైన చేస్తున్న పోరాటంలో బెటర్ కంపేర్డ్ టు ఫారెస్ట్స్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే ఇవి ఎక్కువ రిఫ్లెక్ట్ చేస్తాయి కాబట్టి గ్లోబల్ వార్మింగ్ని ఇవి డిసిలరేట్ చేస్తాయి, స్పీడ్ తగ్గిస్తాయి. ఎందుకంటే ఎక్కువ హీట్ రిఫ్లెక్ట్ అయిపోతుంది, తక్కువ హీట్ మాత్రమే అట్మాస్ఫియర్లో ఉంటుంది. అదే ఫారెస్ట్లకు వచ్చేసరికి కంపారిటివ్గా మోర్ ఉంటుంది. సో గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ మనకి కాపాడాలి అంటే ఇలాంటి స్పీసీస్ అనేవి కావాలి. ఈ స్పీసీస్ ఇప్పుడు ఉన్నాయా? లేవు, ఇవి ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇట్లా ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసీస్ని మళ్ళీ తీసుకురావడం వల్ల ఇట్లాంటి గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్స్ని మళ్ళీ మనం రిసరెక్ట్ చేయొచ్చు, వాటి ద్వారా క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా మనం పోరాటం చేయొచ్చు అనేది వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్కి ఇక్కడ ఏం రాశారు? కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్ అని చెప్పి ఒక సెంటెన్స్లో మీకు రాశారు. అర్థమైందా లేదా? వాళ్ళ లాజిక్ అర్థమైందా? ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసీస్ని మళ్ళీ తీసుకొచ్చి వాటి ద్వారా కొన్ని రకాల ఎకోసిస్టమ్స్ని రెస్టోర్ చేయడం ద్వారా క్లైమేట్ చేంజ్ పైన మనం పోరాటం చేయొచ్చు అనేది వాళ్ళ వాదన, లాజిక్. ఈజ్ దట్ క్లియర్ ఎవ్రీవన్? ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి అందరూనే, డౌట్ ఉంటే అడిగేసేయండి. ఓకే, రైట్. అయితే వీళ్ళు చెప్తున్న ఈ లాజిక్ ఏదైతే ఉందో, ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, అది నాట్ క్రెడిబుల్, అది క్రెడిబుల్ కాదు, నమ్మశక్యంగా లేదు, బిలీవబుల్గా లేదు అనేది ఆథర్ యొక్క పాయింట్. సో ఆథర్ దీన్ని సపోర్ట్ చేయట్లేదు. మీకు స్టార్టింగ్లోనే మీకు అర్థమైపోతుంది, ఎడిటోరియల్ రాసిన ఆథర్ ఈ కన్జర్వేషన్ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయట్లేదు. నౌ లోపలికి వెళ్దాం. కలోసల్ బయోసైన్సెస్
ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ విత్ అన్ అన్యూజువల్ మార్కెటింగ్ లైన్. ఇది ఒక అమెరికన్ కంపెనీ, దాని మార్కెటింగ్ లైన్ అన్యూజువల్. ఏంట అన్యూజువల్ మార్కెటింగ్ లైన్? కంబైనింగ్ జెనోమిక్స్ విత్ కన్జర్వేషన్. జెనోమిక్స్ని కన్జర్వేషన్ని కంబైన్ చేస్తున్నారు. జెనోమిక్స్ని ఉపయోగించి కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్న పాయింట్. నాట్ ఇన్ ఇట్స్ ట్రెడిషనల్ ఫామ్ బట్ త్రూ డీఎక్స్టింక్షన్. ట్రెడిషనల్గా కాదమ్మా, జెనోమిక్స్తో ఇప్పుడు 2 రకాలమ్మా. మీరు బయోటెక్నాలజీని ఉపయోగించి ప్రజెంట్ ఉన్న స్పీసీస్ ఎక్స్టింక్ట్ అవ్వకుండా కాపాడుతున్నారు అనుకోండి, ఎండేంజర్డ్ స్పీసీస్ని కాపాడుతున్నారు అనుకోండి, వల్నరబుల్ స్పీసీస్ని కాపాడుతున్నారు అనుకోండి, మంచిదే, ప్రాబ్లం లేదు. అది ట్రెడిషనల్ ఫామ్లో కాపాడటం. కానీ వీళ్ళేమంటున్నారు, ఇప్పుడున్న వాటిని కాపాడడం కాదు, ఎప్పుడో ఎక్స్టింక్ట్ అయిపోయిన వాటిని మళ్ళీ తీసుకొస్తాం, అది డీఎక్స్టింక్షన్. ఎప్పుడో ఎక్స్టింక్ట్ అయిపోయిన వాటిని మళ్ళీ తీసుకురావడం ద్వారా మేము ఈ కన్జర్వేషన్కి ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది వాళ్ళ యొక్క లాజిక్. విచ్ ఈస్ రిసరెక్టింగ్ స్పీసీస్ ఎక్స్టింక్ట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమే ఎక్స్టింక్ట్ అయిపోయిన స్పీసీస్ని రిసరెక్ట్ చేయడం, టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. అది వీళ్ళు చేస్తున్న పాయింట్. లీడింగ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ హార్వర్డ్ జెనెటిసిస్ట్ జార్జ్ చర్చ్. ఈ ప్రాజెక్ట్ని లీడ్ చేస్తోంది ఎవరు? హార్వర్డ్ జెనెటిసిస్ట్ జార్జ్ చర్చ్ ఆయన లీడ్ చేస్తున్నారు. ఏ ప్రామినెంట్ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ. ఈయనెవరు? ఏ ప్రామినెంట్ ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ హూ ఎయిమ్స్ టు బ్రింగ్ బ్యాక్ ది ఊలీ మమోత్. ఊలీ మమోత్, ఇందాక మీకు చెప్పాను ఈ మమోత్ గురించి. ఈ మమోత్ మేము తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము అని వాళ్ళు ఆయన చెప్తున్నారన్నమాట. ఏ డిస్టెంట్ యాన్సెస్టర్ ఆఫ్ ద ఎలిఫెంట్. ఈరోజు మనం చూస్తున్న ఎలిఫెంట్కి ఒక పూర్వీకులు అనుకోవచ్చు మీరు, యాన్సెస్టర్ లాగా ఈ మమోత్ మీరు చెప్పొచ్చు. ఎలిఫెంట్ కంటే పెద్ద సైజులో ఉంటాయి, పెద్ద కొమ్ములు ఉంటాయి. నాకు ఈ మమోత్ ఎలా పరిచయం అంటే, మా బుజ్జిగాడు రోజు టీవీలో చూస్తుంటాడు, యూట్యూబ్లో ఈ మమోత్ వర్సెస్ ఎలిఫెంట్ ఇలాంటి ఫైట్స్ ఉంటాయి అన్నమాట, అవి చూస్తూ ఉంటాడు. అవి చూడడం వల్ల ఈ మమోత్ పేరు నాకు పరిచయం అయింది. ద స్టేటెడ్ లాజిక్ ఈజ్ టు కాంబాట్ గ్లోబల్ వార్మింగ్. వాళ్ళు ఏమంటున్నారు, బయటికి వాళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటంటే, ఈజ్ టు కాంబాట్ గ్లోబల్ వార్మింగ్ పైన చేస్తున్న పోరాటంలో భాగంగానే మేము ఇది చేస్తున్నామని బయటికి వాళ్ళు చెప్తున్నారు. డ్యూరింగ్ ద ప్లీస్టోసీన్ ఐస్ ఏజెస్ ద మమోత్ రోమ్డ్ లష్ గ్రీన్ గ్రాస్లాండ్స్ అక్రాస్ ద టుండ్రా. సో ఈ టుండ్రా ఎకోసిస్టమ్స్లో ప్లీస్టోసీన్ ఐస్ ఏజెస్లో ఈ మమోత్ అనేది ఈ లష్ గ్రాస్ ల్యాండ్స్లో రోమ్ అయింది. లష్ అంటే బాగా గ్రీనరీగా ఫుల్గా ఉన్న ఈ గ్రాస్ ల్యాండ్స్లో తిరిగేదన్నమాట. అంటిల్ ఇట్స్ ఎక్స్టింక్షన్ అరౌండ్ 5000 years ago ది ఆర్టిక్ టుండ్రా ఆల్సో సపోర్టెడ్ లార్జ్ పాపులేషన్స్ ఆఫ్ బైసన్, వోల్స్, కేవ్ లయన్స్ అండ్ జైంట్ డియర్. ఇట్లాంటి స్పీసీస్ని కూడా ఆర్టిక్ టుండ్రా సపోర్ట్ చేసేది. యాజ్ ద క్లైమేట్ వార్మ్ అయ్యే కొద్దీ దీస్ స్పీసీస్ డిసపియర్డ్. ఈ స్పీసీస్ ఏమయ్యామో డిసపియర్ అయిపోయాయి. అండ్ ద గ్రాస్ ల్యాండ్స్ గేవ్ వే టు shrubbery అండ్ షీట్స్ ఆఫ్ స్నో. గ్రాస్ ల్యాండ్స్ గేవ్ వే టు shrubs వచ్చేసాయి, అలాగే షీట్స్ ఆఫ్ స్నో వాటిని కంప్లీట్గా మనకి కవర్ చేసేసాయి. యాజ్ టెంపరేచర్స్ పెరిగే కొద్దీ పర్మాఫ్రాస్ట్ బిగిన్స్ టు డిసపియర్. పర్మాఫ్రాస్ట్ ఏమవుతుంది? బిగిన్స్ టు డిసపియర్, రిజల్టింగ్ ఇన్ హై ఎమిషన్స్ ఆఫ్ మీథేన్, ఏ మోర్ పొటెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. పర్మాఫ్రాస్ట్ ఎప్పుడైతే మనకి డిసపియర్ అవుతుందో, ఏంటమ్మా పర్మాఫ్రాస్ట్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్మాఫ్రాస్ట్? మీరు చెప్పాలి, నేను చెప్పను. ఐ వాంట్ యూ టు ఆన్సర్. సాయిల్ యొక్క సర్ఫేస్ లేయర్, సర్ఫేస్ కింద ఉండే లేయర్ అది ఎప్పుడు కూడా 0 degrees కంటే కింద టెంపరేచర్లోనే ఉంటుంది. సో ఫ్రీజింగ్ పాయింట్ కంటే తక్కువ ఉండే ఈ థిక్ సర్ఫేస్ లేయర్నే మనం పర్మాఫ్రాస్ట్ అని అంటాము. అది ఇఫ్ ఇట్ బిగిన్స్ టు డిసపియర్ ఏమవుతుంది? హై ఎమిషన్స్ ఆఫ్ మీథేన్కి అది దారితీస్తుంది. ఎక్కువ మీథేన్ బయటకు వస్తుంది. మీథేన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ కంటే మోర్ పొటెంట్ అంటే పవర్ఫుల్. ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే మోర్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అని మర్చిపోకండి. రైట్, వెరీ గుడ్.
ఓకే, ఇది మోర్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే. గ్రీన్ హౌస్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ కంటే మోర్ పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అయితే మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాయి? గ్రీన్ హౌస్ గ్యాసెస్ హీట్ని అబ్జార్బ్ చేసేస్తాయి. హీట్ అనేది మన ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి వెళ్లకుండా అబ్జార్బ్ చేస్తాయి. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎంత పెరిగితే అంత ఎక్కువ హీట్ అబ్జార్బ్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవ్వదు. ఎంత హీట్ అబ్జార్బ్ అయిపోయి రిఫ్లెక్ట్ అవ్వకుండా ఉంటే గ్లోబల్ వార్మింగ్ అంత ఎక్కువ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఎంత ఎక్కువ ఉంటే అది క్లైమేట్ చేంజ్కి అంతగా దారితీస్తుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే డేంజరస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కార్బన్ డైఆక్సైడ్ కంటే డేంజరస్ అని మీరు తీసుకోవాలి. సో పర్మాఫ్రాస్ట్ డిసపియర్ అవుతుందంటే మీథేన్, దాని నుంచి మీథేన్ అనేది బయటకు వచ్చేస్తుంది అని అర్థం. టు ప్రివెంట్ దిస్, ఇది ఆపాలి అంటే some scientists at a Siberian park have been transporting large animals that are resistant to cold to see if their foraging can restore the grasslands. ఓకే, దీన్ని ఆపడానికి కొంతమంది సైంటిస్టులు ఒక సైబీరియన్ పార్క్లో ఏం చేస్తారంటే లార్జ్ యానిమల్స్ని దట్ ఆర్ రెసిస్టెంట్ టు కోల్డ్, అంటే కోల్డ్ని తట్టుకోగలిగే లార్జ్ యానిమల్స్ని ఆ ఏరియాకి ట్రాన్స్పోర్ట్ చేసి చూస్తున్నారు. టు సీ ఇఫ్ దేర్ ఫోరేజింగ్, ఫోరేజింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఫుడ్ కోసం వెతకడాన్ని మనం ఫోరేజింగ్ అంటాం. సర్చింగ్ ఫర్ ఫుడ్ ఈజ్ కాల్డ్ ఫోరేజింగ్. ఇవి దీనివల్ల గ్రాస్ ల్యాండ్స్ ఏమైనా రెస్టోర్ అవుతాయా అని చూద్దాము అని చెప్పేసి వాళ్ళు లార్జ్ యానిమల్స్ని అటువైపు పంపిస్తున్నారు. గ్రాస్ అబ్జార్బ్స్, ఇందాక మీకు చెప్పిన పాయింట్ ఇదే, గ్రాస్ అబ్జార్బ్స్ లెస్ హీట్ దాన్ ద టాల్ ట్రీస్ ఇన్ ఏ ష్రబ్ ఫారెస్ట్. పొదలతో కూడిన ష్రబ్ ఫారెస్ట్తో కంపేర్ చేస్తే గ్రాస్ అనేది తక్కువ హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పాను. ద డామినెంట్ స్పీసీస్ అండ్ దేర్ ఫార్ ఓకే ష్రబ్, డామినెంట్ స్పీసీస్ అంటే అర్థం ఏంటి? ఏవి డామినెంట్? ష్రబ్ ఫారెస్ట్ అనేవి డామినెంట్ స్పీసీస్. సో టాల్ ట్రీస్ ఇన్ ష్రబ్ ఫారెస్ట్స్ విచ్ ఆర్ డామినెంట్ స్పీసీస్, వాటితో కంపేర్ చేస్తే గ్రాస్ అనేది లెస్ హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. ఓకే, అండ్ దేర్ ఫార్ డిసిలరేట్స్ వార్మింగ్ని కంప్లీట్గా ఆపగలుగుతుందంటే ఆపలేదు, కానీ డిసిలరేట్ చేస్తుంది, దాని యొక్క స్పీడ్ తగ్గిస్తుంది. బట్ ఇట్ కెనాట్ స్టాప్ వార్మింగ్, అది వార్మింగ్ని కంప్లీట్గా ఆపలేదు. బట్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ వార్మింగ్ని స్పీడ్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే ష్రబ్ ఫారెస్ట్లతో కంపేర్ చేసుకుంటే బెటర్గా ఫైట్ చేస్తుంది అనేది లాజిక్ ఇక్కడ. ద వూలీ మమోత్ దో ఎక్స్టింక్ట్ ఈజ్ సీన్ యాజ్ ఎ పొటెంట్ వెపన్ ఇన్ దిస్ క్లైమేట్ ప్లాన్. సో ఈ క్లైమేట్ ప్లాన్లో ఈ ఊలీ మమోత్ ఏదైతే మనం చెప్తున్నామో, ఊలీ మమోత్ ఏదైతే ఉందో, ఆల్దో ఇట్ ఈస్ ఎక్స్టింక్ట్, ఇది ఒక పొటెంట్ అంటే పవర్ఫుల్ వెపన్గా మనం చెప్పొచ్చు. సైంటిస్ట్స్ అట్ కొలోసల్ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ఇట్స్ డిఎన్ఏ. దీని యొక్క డిఎన్ఏ మొక్కలో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ని వీళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఫాజిల్స్, శిలాజాల నుంచి. అండ్ రీకన్స్ట్రక్టెడ్ ఇట్స్ జీనోమ్. ఓకే, సో ఇది చనిపోయిన తర్వాత వీడి బాడీ పార్ట్స్ అవన్నీ కూడా నేలలో మొత్తం సాయిల్లో కలిసిపోతాయి కదా, ఆ శిలాజాల నుంచి దీని యొక్క డిఎన్ఏని వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి దీని జీనోమ్ డిఎన్ఏ స్ట్రక్చర్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. బై కంపేరింగ్ ఇట్ టు దట్ ఆఫ్ ద మోడర్న్ ఎలిఫెంట్, దీన్ని మోడర్న్ ఎలిఫెంట్తో కంపేర్ చేసి దే హ్యావ్ ఎడిటెడ్ స్పెసిఫిక్ జీన్స్ టు రీక్రియేట్ మమోత్ లైక్ ట్రైట్స్. సో కొన్ని జీన్స్ని ఎడిట్ చేశారు. ఎడిటింగ్ ఎలా చేస్తున్నారు? క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ వచ్చింది మనకి కొన్ని సంవత్సరాల క్రితం. దాన్ని కనిపెట్టిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. CRISPR, క్రిస్పర్ జీన్ ఎడిటింగ్. ఇది మొత్తం కట్ చేయొచ్చు అనమాట జీన్ని. మనం ఈ టెక్నాలజీ యూజ్ చేసి మీరు జీన్స్ని కట్ చేయొచ్చు, జీన్లో ఏదైనా బాగాలేని పార్ట్ని కట్ చేసేసి బాగున్న పార్ట్ని యాడ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. సో స్పెసిఫిక్ జీన్స్ని ఎడిట్ చేసేసి మమోత్ లైక్ ట్రైట్స్ అంటే లక్షణాలు, మమోత్కి ఎటువంటి లక్షణాలు ఉంటాయో అటువంటి లక్షణాలని రెస్టోర్ చేయడానికి, రీక్రియేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. విత్ ద గోల్ ఆఫ్ ఈవెన్చువల్లీ ఇంక్యుబేటింగ్ ఏ హైబ్రిడ్ ఎంబ్రియో అండ్ అన్ ఎలిఫెంట్స్ ఓంబ్. సో ఓవరాల్గా ఈ జీన్ అనేది రెడీ చేసిన తర్వాత అల్టిమేట్ గోల్ ఏంటి? ఈవెన్చువల్లీ అంటే ఫైనల్గా చివరిగా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంక్యుబేటింగ్ ఏ హైబ్రిడ్ ఎంబ్రియో, ఒక హైబ్రిడ్ ఎంబ్రియోని ఎలిఫెంట్ గర్భంలో, ఎలిఫెంట్ గర్భంలో పెట్టాలి. అక్కడ ఈ ఒక ఎలిఫెంట్ కడుపులో ఈ మమోత్ని పుట్టించాలి అనేది వీళ్ళ యొక్క గోల్. సైంటిస్ట్
హ్యావ్ ఆల్సో ఎక్స్పెరిమెంటెడ్ విత్ ద డైర్ వాల్ఫ్. డైర్ వాల్ఫ్తో కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేశారు. అండ్ ఎక్స్టింక్ట్ రిలేటివ్ ఆఫ్ ద గ్రే వాల్ఫ్. ప్రజెంట్ మనకి మోడర్న్ డేలో ఉన్నవి గ్రే వాల్ఫ్స్. సో వీటి యొక్క ఎక్స్టింక్ట్ రిలేటివ్, ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయిన రిలేటివ్ డైర్ వాల్ఫ్. డైర్ వాల్ఫ్స్ ఇప్పుడు లేవు, మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆ సిరీస్లో మీకు కనిపిస్తాయి. అండ్ బర్త్డ్ 3 స్నో వైట్ వాల్వ్స్. రీసెంట్గా మీరు చూసుంటారు, న్యూస్ పేపర్లో కనిపించింది. 3 స్నో వైట్ వాల్వ్స్కి పుట్టించారని చెప్పేసి మీరు చెప్పొచ్చు. మీరు ఒకసారి చూస్తానంటే నేను చూపిస్తాను, మీకు పిక్చర్ పెడతాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఇది మీకు ఈ మధ్యన న్యూస్లోకి వచ్చింది. గేమ్ ఆఫ్ క్లోన్స్ అన్నాడు, చూసారా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా. ద డైర్ వాల్ఫ్ వాజ్ జస్ట్ రిసరెక్టెడ్ 10,000 years ఆఫ్టర్ ఎక్స్టింక్షన్. ఇదిగోండి, ఇలా ఉండేవి డైర్ వాల్ఫ్స్. వీటిని రిసరెక్ట్ చేశారు అంటే మళ్ళీ పుట్టించారు 10 సంవత్సరాల తర్వాత. రీసెంట్గానే ఇది న్యూస్లోకి వచ్చింది. However, this claim has yet to pass rigorous peer review. అయితే వీళ్ళు చెప్పేశారు మేము వాటిని రిసరెక్ట్ చేసేసామని వాళ్ళు చెప్పినప్పటికీ కూడా పియర్ రివ్యూ ఇంకా జరగలేదు. అంటే అందరూ దీన్ని చెక్ చేసి ఇది నిజమా కాదా, ఇవి నిజంగానే డైర్ వాల్వ్సా కాదా అని ఇంకా వెరిఫికేషన్ అనేది జరగలేదు. వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా జరగలేదు, ఇంకా జరగాలది. పియర్ రివ్యూ, పియర్ అంటే అలాంటి కొలోసల్ బయోసైన్సెస్ లాంటి కంపెనీస్ అదే స్థాయిలో ఉన్న వాళ్ళు దాన్ని రివ్యూ చేయాలి. మనలాంటి వాళ్ళు రివ్యూ చేయలేం, మనల్ని వీళ్ళు నమ్మించేయచ్చు, మనకేం తెలియదు కాబట్టి. అదే సెగ్మెంట్లో ఉన్న వాళ్ళు రివ్యూ చేసి చెప్పాలి ఇది నిజమే కరెక్టే అని. క్లెయిమ్ అంటే వాళ్ళు చెప్తున్న మాట. క్రిటిక్స్ పాయింట్ అవుట్ దట్, క్రిటిక్స్ ఏమంటున్నారు, ఓన్లీ 20 genes వర్ ఎడిటెడ్, 20 genesని మాత్రమే ఎడిట్ చేశారు. And what has been created is in essence a strange looking grey wolf. వీళ్ళు క్రియేట్ చేసింది డైర్ వాల్ఫ్ కాదు, స్ట్రేంజ్గా కనిపిస్తున్న ఒక గ్రే వాల్ఫ్. అంటే ఈ రోజు ఎలాగైతే వాల్ఫ్ కనిపిస్తున్నాయో అలాంటి వాల్ఫ్నే వీళ్ళు క్రియేట్ చేశారు, కొంచెం స్ట్రేంజ్గా ఉంది అంతేగాని ఇది నిజమైన డైర్ వాల్ఫ్ కాదు అని చెప్పి క్రిటిక్స్ అంటున్నారు. డిస్పైట్ సచ్ క్రిటిసిజమ్స్, అట్లాంటి క్రిటిసిజమ్స్ ఉన్నప్పటికీ ద టెక్నాలజికల్ అచీవ్మెంట్ ఈజ్ ఎ టెస్టమెంట్ టు ద ఎబిలిటీ టు ఇంజనీర్ ప్రిసిషన్ ఎడిట్స్ టు ద జీనోమ్. ఎట్టు అంటే ఇంకా చేయలేదు అని అర్థం, ఇంకా జరగలేదు. డిస్పైట్ సచ్ క్రిటిసిజమ్స్ ద టెక్నాలజికల్ అచీవ్మెంట్ ఈజ్ అ టెస్టమెంట్. టెస్టమెంట్ అంటే ఒక ప్రూఫ్, ఎవిడెన్స్ టు ద ఎబిలిటీ. దేనికి? ఎబిలిటీకి. ఏ ఎబిలిటీకి? టు ఇంజనీర్ ప్రిసిషన్ ఎడిట్స్ టు ద జీన్. జీనోమ్కి ప్రిసిషన్ ఎడిట్ అంటే పక్కాగా ప్రిసైజ్గా ఎడిట్స్ చేయగలిగే ఎబిలిటీకి ఇది ఒక ఎవిడెన్స్, ఇది ఒక ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంటే ఇంత మంచి టెక్నాలజికల్ అచీవ్మెంట్గా మనం చెప్పొచ్చు. ఇది చిన్న చిన్న విషయం ఏమీ కాదు, చాలా పెద్ద విషయం ఇది అని చెప్తున్నారు. ద వర్క్ ఆఫ్ చైనీస్ సైంటిస్ట్ హీ జియాంగ్కుయి హూ క్లెయిమ్ టు హ్యావ్ ప్రొడ్యూస్డ్ జీన్ ఎడిటెడ్ హ్యూమన్ బేబీస్. చైనీస్ సైంటిస్ట్ హీ జియాంగ్కుయి ఏమన్నారనమా, జీన్ ఎడిటెడ్ హ్యూమన్ బేబీస్ నేను ప్రొడ్యూస్ చేశానని చెప్పి ఆయన క్లెయిమ్ చేశారు ఇంతకుముందు. ఇట్ రిమైన్స్ కాంట్రవర్షియల్. ఇక్కడ ఎథికల్ ఆస్పెక్ట్స్ కూడా వచ్చేస్తాయి. అలా జీన్ ఎడిటింగ్ అనేది చేసి ప్రజెంట్ ఉన్న డిసీజెస్కి మనం డిసీజెస్ పైన ఫైట్ చేస్తే పర్లేదు, కానీ మళ్ళీ పునరుజ్జీవం పుట్టించేస్తాము అంటే దేవుడు చేసే పని మనం చేస్తామా అనే క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇది గాడ్ కదా క్రియేట్ చేస్తాడు, మనిషి ఇలాంటి చేయొచ్చా, సృష్టికి విరుద్ధంగా న్యాచురల్గా జరిగేదాన్ని మనిషి చేయొచ్చా అనే ఎథికల్ క్వశ్చన్స్, స్పిరిచువల్ క్వశ్చన్స్, రిలీజియస్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా హ్యూమన్స్ నేను ప్రొడ్యూస్ చేశానని చెప్పేసి ఆయన అన్నారు. ఆయన ఆ క్లెయిమ్ ఇంకా కాంట్రవర్షియల్గానే ఉంది. కొలోసల్ మే బీ క్రెడిటెడ్ ఫర్ ఇట్స్ జెనోమిక్స్ వర్క్. కొలోసల్కి ఈ జెనోమిక్స్ వర్క్కి మీరు క్రెడిట్ చేయొచ్చు. క్రెడిట్ అంటే అర్థం ఏంటమ్మా, దాన్ని మీరు గుర్తించవచ్చు, లేదా మీరు జెనోమిక్స్ వర్క్ సూపర్గా చేశారని చెప్పి దానికి గుర్తింపు, రికగ్నిషన్ ఇవ్వచ్చు. బట్ ద క్లెయిమ్ దట్ ఇట్ ఈస్ రివైవింగ్ స్పీసీస్ ఫర్ కన్జర్వేషన్ ఈజ్ నాట్ క్రెడిబుల్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. స్పీసీస్ని మేము కన్జర్వేషన్ కోసం రివైవ్ చేస్తున్నాము అన్న వాళ్ళ క్లెయిమ్, స్పీసీస్ని కన్జర్వేషన్ కోసం అంటే క్లైమేట్ చేంజ్ కోసం, కొన్ని ఎకోసిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మేము రివైవ్ చేస్తున్నాము. రివైవ్ అంటే బ్రింగింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్ చేస్తున్నాము. రిసరెక్షన్, రివైవ్ ఇవన్నీ సేమ్ మీనింగ్. అది క్రెడిబుల్గా నమ్మశక్యంగా లేదు. థౌజండ్స్ ఆఫ్ లివింగ్ స్పీసీస్ ఆర్ వానిషింగ్ డ్యూ టు హ్యాబిటాట్ లాస్ అండ్ హ్యూమన్ ఎన్క్రోచ్. కొత్త వాటిని తీసుకురావడం పక్కన పెట్టండి, ఈరోజే మనకి వేల కొద్ది స్పీసీస్ ప్రతిరోజు
వ్యానిష్ అయిపోతున్నాయి, ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. ఎందువల్ల? హ్యాబిటాట్ లాస్. హ్యాబిటాట్ అంటే అవి నివసించే ప్రాంతం, అవి నివాసిత ప్రాంతాలని మనం హ్యాబిటాట్స్ అంటాం. హ్యాబిటాట్ కోల్పోవడం వల్ల, హ్యూమన్ ఎన్క్రోచ్మెంట్ వల్ల, మనుషులు అవి నివసించే ప్రాంతంలోకి ఇండస్ట్రియలైజేషన్ పేరుతో ఎన్క్రోచ్ అయిపోవడం, ఆక్రమణ వల్ల అవి ఎక్స్టింక్ట్ అయిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. Spending millions of dollars on speculative projects whose benefits, if there are any, will fructify only over centuries, takes away resources from immediate conservation efforts. Very, very interesting statement ఇది. అయితే ఇట్లాంటి జెనోమ్ ఎడిటింగ్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటి రిసరక్షన్ ప్రాజెక్ట్స్, డీఎక్స్టింక్షన్ ప్రాజెక్ట్స్ కోసం కొన్ని వందల కోట్ల ఖర్చు అవుతుంది. ఎందుకంటే రీసెర్చ్కి అంత ఖర్చు అవుతుంది. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇటువంటి స్పెక్యులేటివ్ ప్రాజెక్ట్స్. స్పెక్యులేటివ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇది నిజంగా వాళ్ళు చెప్పిందంతా జరుగుతుందా లేదా నోబడీ నోస్. వీటన్నిటిని మీరు రిసరెక్ట్ చేసేసి, వాటి పాపులేషన్ని పెంచేసి, మళ్ళీ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ని తీసుకొచ్చేసి, క్లైమేట్ చేంజ్ పైన పోరాటం చేసేసి, ఇవన్నీ జరుగుతుందా, జరగదా, అయ్యే ఛాన్స్ ఉందా, అయినా సక్సెస్ అవుతుందా లేదా, ఇదంతా స్పెక్యులేషన్, గెస్ వర్క్. ఇది మనం చెప్పలేము. హూస్ బెనిఫిట్స్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ, ఒకవేళ నిజంగా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నా అవి ఎప్పుడు వస్తాయి? విల్ ఫ్రక్టిఫై ఓన్లీ ఓవర్ సెంచరీస్. కొన్ని శతాబ్దాలు పడుతుంది వీటి యొక్క బెనిఫిట్స్ బయటికి రావడానికి. వీటి బెనిఫిట్స్ ఫ్రక్టిఫై అంటే ఫలప్రదం అవ్వడం, తెలుగులో ఫలప్రదం అవ్వడం అంటాం కదా. సో అది అవ్వడానికి కొన్ని శతాబ్దాలు పడుతుంది. ఈరోజు ఇంత కష్టపడి చేసినా కొన్ని శతాబ్దాల తర్వాత దీని బెనిఫిట్స్ ఉండొచ్చు. దీనివల్ల ఏమవుతుంది? ఇట్ టేక్స్ అవే రిసోర్సెస్ ఫ్రమ్ ఇమీడియట్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. బాబు, ఇమీడియట్గా కన్జర్వేషన్ ఎఫర్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్నవి మనం కాపాడేసుకోవాలి, క్లైమేట్ చేంజ్ వ్యతిరేకంగా పోరాటం చేయాలి, దానికే ఫండ్స్ లేక బాధపడుతున్నాము. సో దీనికి పెట్టాల్సిన రిసోర్సెస్ కాస్త దానికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని ఆథర్ దీన్ని కంప్లీట్గా అపోజ్ చేస్తున్నారు. అంటే డీఎక్స్టింక్షన్ ప్రాజెక్ట్స్ని ఆథర్ ఈ బయోటెక్నాలజీ, ఎడిటింగ్, వీటన్నిటిని యూజ్ చేసి డీఎక్స్టింక్షన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని ఆథర్ అపోజ్ చేస్తున్నారు. ద సైంటిఫిక్ కమ్యూనిటీ మస్ట్ లే డౌన్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఆన్ ద యూజ్ ఆఫ్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ఇన్ అప్లికేషన్స్ అదర్ దాన్ హెల్త్. హెల్త్ కోసం తప్పితే వేరే దేనికోసం కూడా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని వాడకుండా మీరు స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ సైంటిఫిక్ కమ్యూనిటీ పెట్టాలి అంటున్నారు. సో జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అనేది ఈరోజు మనల్ని పట్టి పీడిస్తున్న డిసీజెస్ నుంచి మనకి ఉపశమనం కల్పించడానికి వాడాలి తప్పితే ఇలాంటి వాటి కోసం వాడకూడదు అనేది ఆథర్ యొక్క ఉద్దేశం. ఓకే, రైట్. ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేసేయండి అమ్మా. లైక్ చేశాక కంటిన్యూ చేయండి. సమ్మరీ ఆఫ్ ద ఎడిటోరియల్ ఇచ్చాను. ప్రతిరోజుని ఈ ఎడిటోరియల్ పీడిఎఫ్ అనేది మనకి LTX IAS ఛానల్లో మీకు కనిపిస్తుంది. ఓకే, రీడింగ్ కాంప్రహెన్షన్ MCQs ఒకసారి గమనించండి. వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ ది టోన్ ఆఫ్ ద ఆథర్ ఇన్ ద ప్యాసేజ్? ఏం చెప్తాం? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీ? అబ్సల్యూట్లీ నో. ఆథర్ యొక్క టోన్ ఆప్టిమిస్టిక్గా ఉందమ్మా? లేదు. ఆథర్ యొక్క టోను ఆథర్ యొక్క టోన్ అనేది ఆప్టిమిస్టిక్గా ఉందా? లేదు. ఆథర్ యాక్చువల్గా క్రిటిసైజ్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ క్రిటికల్ అండ్ స్కెప్టికల్. ఆథర్ యొక్క టోన్ అనుమానంతో ఉంది, స్కెప్టికల్గా ఉంది, క్రిటిసిజంతో ఉంది. దీనివల్ల ఏ బెనిఫిట్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు, ఉంటుందా లేదా కూడా మనకి తెలీదు అన్నట్టుగా ఆథర్ మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? ద woolly mammoth can help fight climate change by restoring grasslands. అది ఒక పాయింట్. అది మెయిన్ ఐడియానా? ఈజ్ దట్ మెయిన్ ఐడియా? మెయిన్ ఐడియా ఆన్సర్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఐడియా చెప్పేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ లైన్ చూడగానే ఇది ఆర్టికల్లో చెప్పారు అని పెట్టేయకూడదు. ఆర్టికల్లో చెప్పినవే రాస్తారు, కానీ మోర్ కోర్ ఆస్పెక్ట్ ఏది అది మీరు చూడాలి. సో ఒకటి కరెక్టే, కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అకార్డింగ్ టు ప్యాసేజ్ అంటే మీరు ఈ పాయింట్ చెప్పొచ్చు, కానీ అది అదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ అది మెయిన్ ఐడియానా కాదంటే వెయిట్ చేయాలి. జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ హ్యాస్ అడ్వాన్స్డ్ ర్యాపిడ్లీ ఇన్ రీసెంట్ ఇయర్స్. కరెక్టే, కానీ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ ర్యాపిడ్గా అడ్వాన్స్ అయిందని చెప్పడం ఆథర్ యొక్క ఉద్దేశమా? కాదు. డీఎక్స్టింక్షన్ ప్రాజెక్ట్స్ లైక్ రివైవింగ్ ద డైర్ వాల్ఫ్ ఆర్ నాట్ ఎ క్రెడిబుల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తా చూడండి. మీరు మెయిన్ ఐడియాకి ఆన్సర్ చేసేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్ టోన్. ఆథర్ యొక్క టోన్ గుర్తుపెట్టుకోండి. ఆథర్ యొక్క టోన్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? నెగిటివ్గా ఉంది.
సో ఆథర్ యొక్క ఓవరాల్ టోన్ నెగిటివ్గా ఉన్నప్పుడు ఈవెన్ మెయిన్ ఐడియా కూడా నెగిటివ్గానే ఉంటుంది. పాజిటివ్గా ఉండే సెంటెన్సెస్ మెయిన్ ఐడియా అవ్వడానికి అవకాశం తక్కువ. చాలామంది తప్పు ఎక్కడ చేస్తారంటే ఈ స్టేట్మెంట్ కరెక్టే కదా, సార్ చెప్పారు కదా అని పెట్టేస్తూ ఉంటారు. ఇది మొదటిది కరెక్ట్ లాగే ఉంది కదా, రెండోది కరెక్ట్ లాగే ఉంది కదా, అది కరెక్టా తప్ప అని మిమ్మల్ని అడగల. కోర్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ ద ఆర్టికల్ అడిగారు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ఆథర్ చెప్పాలనుకుంటున్న మెయిన్ పాయింట్ ఏంటి అనేది అడిగారు. ఓకే, ఆథర్ చెప్పాలనుకుంటున్న పాయింట్, కొలోసల్ బయోసైన్సెస్ ఏం చెప్పాలనుకుంటుంది కాదు, ఆథర్ ఆర్టికల్ రాసిన ఆయన వ్యూ పాయింట్ అడిగారు మీకు. సో ఏంటది, ఆయన టోన్ ఎలా ఉంది మీకు, నెగిటివ్గా ఉంది. సో ఈ సెంటెన్సెస్లో మీరు గమనిస్తే ద ఓన్లీ వన్ నెగిటివ్ సెంటెన్స్ ఇస్ సి, మిగిలిన 3 సెంటెన్స్లు పాజిటివ్గా ఉన్నాయి. ఇది పాజిటివ్గా ఉంది, ఇది పాజిటివ్గా ఉంది, ఇది పాజిటివ్గా ఉంది. అంటే యూజింగ్ టోన్ ఆఫ్ ద ఆథర్ కూడా మీరు మెయిన్ ఐడియాని ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం మనం ఇంటర్లింక్ చేసుకుంటే టోన్ ఆఫ్ ద ఆథర్ని ఉపయోగించి కూడా మనం మెయిన్ ఐడియాని బిల్డ్ చేయొచ్చు, ఈజీగా మనం లాగేయచ్చు. అర్థమైందా నేను చెప్తున్న పాయింట్? ఈజ్ దట్ క్లియర్? సో ఈ ట్రిక్స్ కూడా మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ గుడ్డిగా వెళ్ళొద్దు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి లాజికల్లీ ఇన్ఫర్డ్? సో ఇక్కడ మీకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చాము. 3 మనం లాజికల్గా ఇన్ఫర్ చెయ్యగలిగేవి ఏవి? ఇన్ఫరెన్స్ అంటే అర్థం ఏంటమ్మా, ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకొని, అంటే ఆర్టికల్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పగలము అనేది ఇన్ఫరెన్స్. డీ ఎక్స్టెన్షన్ మే హ్యావ్ లిమిటెడ్ ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఫర్ ప్రెజెంట్ డే ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్. ఎస్, ఆథర్ టోన్ నెగిటివ్గా ఉంది, ఇది కూడా దానికి సెట్ అవుతుంది. డీ ఎక్స్టెన్షన్ వల్ల అంత ఎక్కువ ప్రాక్టికల్ బెనిఫిట్స్ ఉండకపోవచ్చు, కరెక్టే. ఆథర్ టోన్ కూడా దాంతో రిఫ్లెక్ట్ అవుతుంది. టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ జీన్ ఎడిటింగ్ ఆర్ నాట్ ఆల్వేస్ అలైన్డ్ విత్ అర్జెంట్ ఎకలాజికల్ ప్రయారిటీస్. టెక్నాలజికల్ అడ్వాన్సెస్ ఇన్ జీన్ ఎడిటింగ్లో టెక్నాలజికల్ అడ్వాన్సెస్ అనేవి అర్జెంట్ ఎకలాజికల్ ప్రయారిటీస్ అలైన్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎందుకంటే టెక్నాలజీలో మనం ఎంతో సాధిస్తున్నాం, కానీ సాధించింది దేనికి వాడుతున్నాము? ఇమీడియట్గా మనకి ఏవైతే అవసరమో వాటిని పట్టించుకోకుండా డీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ లాంటి వాటికి వెళ్తున్నాం. ఈ ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ అయినా, అది నిజమైనా, ఒకవేళ ఫ్రక్టిఫై అయినా దాని బెనిఫిట్స్ రావడానికి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అట్లాంటి దానికోసం మనం ఈ అడ్వాన్సెస్ ఉపయోగపడుతున్నాయి, కరెంట్ ఎకలాజికల్ ప్రయారిటీస్కి ఉపయోగపడట్లేదు అనేది ఆథర్ యొక్క పాయింట్. ఇది కూడా కరెక్టే. Revival of extinct species is a widely accepted method in global scientific community. Again, tone బట్టి మీరు వెళ్ళిపోవచ్చు, ఆథర్ దీన్ని సపోర్ట్ చేయట్లేదు. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. ఆథర్ దాన్ని సపోర్ట్ చేయలేదు. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్. వాట్ ఈజ్ అన్ అజంప్షన్? ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేసేలాగా ఉండే స్టేట్మెంట్స్ మనకి అజంప్షన్స్గా చెప్పొచ్చు. అండ్ ఆథర్ ఏ అజంప్షన్తో ఈ ఆర్గ్యుమెంట్ ఇచ్చారు అంటే ఆథర్ మనసులో ఏముంది అది అజంప్షన్. ఆథర్ చెప్పిన దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, అది ఇన్ఫరెన్స్. సో ఆథర్ మనసులో ఏముందో మీరు గెస్ చేయగలరా? గెస్ చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ డిఫికల్ట్. కన్జర్వేషన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అండ్ మస్ట్ బీ ప్రయారిటైజ్ ఫర్ మ్యాక్సిమం ఇంపాక్ట్. కరెక్ట్. రిసోర్సెస్ అనేది లిమిటెడ్. ఆ పాయింట్ ఎలా చెప్పాం మనం? ఇట్ ఈస్ టేకింగ్ $1000s of dollars, $millions of dollars అవే ఫ్రమ్ కరెంట్ రిసోర్సెస్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ పని వల్ల $1000s of millions of dollars వేస్ట్ అయిపోతున్నాయని చెప్పాడు. అంటే అర్థం ఏంటి? ఆ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్, సో వాటిని మనం మ్యాక్సిమం ఇంపాక్ట్ కోసం ప్రయారిటైజ్ చేయాలి అంటున్నారు. సో కరెక్టే. ది సక్సెస్ ఆఫ్ డీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ డిపెండ్స్ మోర్ ఆన్ సైంటిఫిక్ క్యూరియాసిటీ దాన్ ఎకలాజికల్ నెసెసిటీ. డీ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్స్ యొక్క సక్సెస్ దేని మీద ఆధారపడుతుంది? సైంటిఫిక్ క్యూరియాసిటీ మీద దాన్ ఎకలాజికల్ నెసెసిటీ మీద అని చెప్పేసి అంటున్నారు. ఇది కొంచెం పక్కన పెడదాం. టెక్నాలజికల్ క్యాపబిలిటీ షుడ్ ఆల్వేస్ డిటర్మైన్ కన్జర్వేషన్ ప్రయారిటీస్. టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ అనేవి కన్జర్వేషన్ ప్రయారిటీస్ని డిటర్మైన్ చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఏం చెప్తాం మనం? ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్కి? ఏ ఆన్సర్ ఒకసారి చూడండి ఎక్స్ప్లెనేషన్. స్టేట్మెంట్ 1తో మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే స్పెక్యులేటివ్ ప్రాజెక్ట్స్ వల్ల ఫండింగ్ అనేది అర్జెంట్ కన్జర్వేషన్ నీడ్స్ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. సో లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటిని మనం కాపాడుకోవాలి అనే పాయింట్ తెలుస్తుంది. స్టేట్మెంట్ 2కి వచ్చేసరికి ఇది ఈజ్ ఆల్సో ఏ వ్యాలిడ్ అజంప్షన్. ఎందుకని? ద క్రిటిక్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ రివైవింగ్ ఎక్స్టింక్ట్ స్పీసీస్ సజెస్ట్, అంటే ఎక్స్టింక్ట్ స్పీసీస్ని రివైవ్ చేయాలి అనే ప్రయత్నాన్ని ఆయన ఏం చేస్తున్నారు? క్రిటిసైజ్ చేస్తున్నారు. ఈ క్రిటిక్ అనేది ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? ద మోటివేషన్ ఈజ్ మోర్ ఎక్స్పెరిమెంటల్ దాన్ ఎకలాజికల్లీ నెససరీ. మీకు అర్థమవుతుంది? ఇట్ ఈస్ డ్రివెన్ మోర్ బై సైంటిఫిక్ క్యూరియాసిటీ. అంటే మీకు అర్థమవుతుంది అది బేసికల్గా అది
ఏదో ఇప్పుడు ఎకాలజీకి అది ఉపయోగపడుతుందా లేదా అనే దాని బేసిస్ మీద చేస్తున్నట్టుగా లేదు. అసలు చేయగలుగుతామా లేదా, అది సైంటిఫిక్ క్యూరియాసిటీ. నిజంగానే ఆ రోజుల్లో ఉన్న వాటిని మనం రివైవ్ చేయగలుగుతామా లేదా, డీఎక్స్టింక్షన్ చేయగలుగుతామా లేదా, ఆ క్యూరియాసిటీ మీద అది ఎక్కువగా ఆధారపడుతుంది అనే పాయింట్ అక్కడ వచ్చింది. సో ఇది కూడా కరెక్ట్ అని మనం చెప్పాలి. మూడోది వచ్చేసరికి ఏంటంటే ద ప్యాసేజ్ ఆర్గ్యూస్ ది ఆపోజిట్. ప్యాసేజ్ ఏముంటుంది, సైంటిఫిక్ క్యాపబిలిటీ షుడ్ నాట్ ఓవర్ రైడ్ ప్రాక్టికల్ ఎకలాజికల్ ప్రయారిటీస్. అంటే మనకి సైంటిఫిక్ క్యాపబిలిటీ ఉంది కదా అని చెప్పేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది చాలా డిఫికల్ట్ పాయింట్ ఇది. ఈరోజు యూ హ్యావ్ సర్టెన్ క్యాపబిలిటీ, దేనికి, ఫర్ డీఎక్స్టింక్షన్ చేసే క్యాపబిలిటీ నీకు ఉంది. సో డీఎక్స్టింక్షన్ చేసే క్యాపబిలిటీ ఉంది కాబట్టి డీఎక్స్టింక్షన్ చేసేయాలా అంటే ఆన్సర్ ఏంటి, డీఎక్స్టింక్షన్ చేసే క్యాపబిలిటీ మనం ఈరోజు డెవలప్ చేసాం కాబట్టి డీఎక్స్టింక్షన్ చేసేయాలా అంటే ఆధార్ ఏమంటున్నారు, నో, క్యాపబిలిటీ ఉంది అని చేసేయకూడదు. అది ఈరోజు ప్రాక్టికల్గా మనకు ఉపయోగపడుతుందా లేదా, ఈరోజు మనకి ప్రాక్టికల్గా బెనిఫిట్ అవుతుందా లేదా అని చూడాలి. సో జస్ట్ బికాజ్ యూ హ్యావ్ క్యాపబిలిటీ యూ షుడెంట్ డూ ఇట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి కంట్రీకి కూడా న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే క్యాపబిలిటీ ఉంది. సో న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేసే క్యాపబిలిటీ ఉంది కదా అని మనం బాంబ్స్ తయారు చేసేయాలా, చేయకూడదు. మనకి ఈరోజు అలా బాంబ్స్ తయారు చేయడం వల్ల ప్లస్సా మైనస్సా, లేదా ఆ ఎఫర్ట్ వేరే దానికి పెట్టొచ్చా, ఇలా ఆలోచించాలి. ఇక్కడ కూడా అంతే, డీఎక్స్టింక్షన్ చేసే క్యాపబిలిటీ ఉంది కదా అని చెప్పి చేసేయకూడదు. అంటే సైంటిఫిక్ క్యాపబిలిటీ షుడ్ నాట్ డిటర్మైన్ ప్రయారిటీస్ అంటే మీనింగ్ అది. అర్థమైందా, నీకు క్యాపబిలిటీ ఉంది కదా అని చెప్పి చేసేయకూడదు, ప్రయారిటీస్ని బట్టి వెళ్ళాలి. అంటే ఈరోజు మనకి ఏది అవసరం అనే దాన్ని బట్టి వెళ్ళాలి తప్పితే క్యాపబిలిటీ ఉంది కదా సో క్యాపబిలిటీని బట్టి నేను ప్రయారిటీ డిటర్మైన్ చేస్తాను అని కాదు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఉన్నాను, మీకు టీచింగ్ చేస్తున్నాను. ఓకే, నేను వచ్చేసి నాకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకుందాం, మీకు ఎంత అవసరమైతే నా దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో అనుకుందాం. నాకు ఎంత నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి మొత్తం మీకు చెప్పాను అనుకోండి, అది మీకు యూజ్ ఉంటుందా, మీకు టైం వేస్ట్ అవుతుంది. మీకు టైం వేస్ట్ అయిపోయి మీకు ఎగ్జామ్కి చదవలేకుండా ఎక్కువ టైం అంతా వేస్ట్ అయిపోయి మీరు ఫెయిల్ అవుతారు. మీకు ఏం కావాలి, మీకు అడిగే ఎగ్జామ్స్లో ఎంత కావాలో దానికి తగ్గట్టు కావాలి, మేబీ కొంచెం మోర్, ఆ అండర్స్టాండింగ్ బెటర్గా రావడానికి. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ఉంది కదా అని చెప్పి నేను చెప్పేస్తే అదేమవుతుంది, మీకు చెడు జరుగుతుంది. అర్థమవుతుంది మీకు? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ బికాజ్ యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ యూ షుడ్ నాట్ డంప్ ఇట్ ఆన్ టు స్టూడెంట్స్. వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళ ఇమీడియట్ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేసేలాగా వెళ్ళాలి తప్పితే కూర్చోబెట్టి నాలెడ్జ్ నేను పెంచుతాను, నేర్చుకో అని చెప్పకూడదు. సిమిలర్గా నీకు టెక్నాలజికల్ క్యాపబిలిటీ ఎంత ఉన్నప్పటికీ అది ఈరోజు నీకు ఎంత అవసరం అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి తప్పితే టెక్నాలజికల్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ప్రయారిటీస్ని ఆ రకంగా మార్చకూడదు అనేది అదర్ ఆర్గ్యుమెంట్. మూడో స్టేట్మెంట్ ఏంటి, టెక్నాలజికల్ క్యాపబిలిటీసే కన్జర్వేషన్ ప్రయారిటీస్ని డిటర్మైన్ చేయాలి అంటున్నారు. నో, క్యాపబిలిటీస్ బట్టి కాదు, క్యాపబిలిటీ ఉంది కదా అని చేయాలని కూడదు. సో ఆన్సర్ 1 and 2. డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్, ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్. అర్థమైందా, లాజిక్ అర్థమైందా నేను చెప్పింది? ఒకసారి కన్ఫర్మ్ చేసేయండి. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇఫ్ ట్రూ would most seriously weaken the author's argument that de-extinction is not a credible conservation strategy? ఓకే, సో ఆథర్ ఏమంటున్నారంటే డీఎక్స్టింక్షన్ అనేది క్రెడిబుల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ కాదు అంటున్నారు కదా. ఇందాక నుంచి ఆథర్ చెప్తుంది అదే, అది క్రెడిబుల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ కాదు. ఓకే, అయితే ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ని సీరియస్గా వీకెన్ చేసే స్టేట్మెంట్ ఏది, కింది వాటిలో ఏది నిజమైతే ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ వీకెన్ చేస్తుంది? The technology used for de-extinction has also led to breakthroughs in treating genetic diseases in endangered species. Absolutely. సో de-extinction కోసం మీరు ఏదైతే టెక్నాలజీ వాడారో ఆ టెక్నాలజీ వల్ల ఎండేంజర్డ్ స్పీసీస్లో ఉన్న డిసీజెస్కి ట్రీట్ చేయడానికి కూడా బ్రేక్ త్రూస్ వచ్చాయి. హ్యాస్ ఆల్సో లెడ్ టు బ్రేక్ త్రూస్ ఇన్ ట్రీటింగ్ జెనెటిక్ డిసీజెస్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్లో జెనెటిక్ డిసీజెస్ని ట్రీట్ చేయడానికి కూడా అవసరమైన బ్రేక్ త్రూస్ దీనివల్ల వచ్చాయి. అంటే డీఎక్స్టింక్షన్ కోసం చేసే ప్రయత్నం వల్ల ఈరోజు ఎండేంజర్డ్ స్పీసీస్కి కూడా మంచి జరిగింది అన్నారు అనుకోండి, అప్పుడు ఆథర్ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామమ్మా 1 మే నుంచి. యూపీఎస్సీకి ఎలాగూ ఉన్నాయి, యూపీఎస్సీతో పాటు బ్యాంక్ ఎస్ఎస్సి వాళ్ళకి కూడా ఆఫ్లైన్ క్లాసెస్ 1 మే నుంచి లాంచ్ అవుతున్నాయి. ఫీజు వచ్చేసి మీకు 20,000 రూపీస్ బ్యాంక్కి, ఎస్ఎస్సికి బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సికి 25, లైఫ్ టైం వ్యాలిడ్ ఉంటుంది. అండ్ ఎల్టీఎక్స్ యొక్క స్పెషాలిటీ మీకు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ కూడా, కంప్లీట్గా అన్ని క్లాసెస్ కూడా మీకు ఆన్లైన్లో కూడా లభిస్తాయి. వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఎవరైతే సీనియర్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అట్లీస్ట్ ఒకసారైనా సరే ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు, మెయిన్స్ రాసిన వాళ్ళకి మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఆఫ్ 50% ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ అన్న క్లియర్ చేసి ఉండాలి. అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉండాలి. ఇది ఆఫ్లైన్ వాళ్ళకి ఇస్తున్నాము, ఆన్లైన్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం చూస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మీరు బేసిక్స్ క్లాసెస్, మెయిన్స్ క్లాసెస్, టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటినీ కూడా ఒకే దగ్గర పొందొచ్చు. 999 రూపీస్తో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు 3 months వ్యాలిడిటీ ఉంటుంది. దీన్ని ఉపయోగించుకోండి. నచ్చితే మీరు తర్వాత ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయడం ద్వారా మీరు వివరాలు పొందొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. రైట్, 9:30కి వొకాబులరీ సెషన్ తీసుకుంటాను.